నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం నమ్మశక్యం కాని విధంగా బలహీనమైనదిగా ఉందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఒక భారీ వెంటిలేటర్ పై ఉందని నేను చెబుతాను. అక్కడ డాక్టర్ వచ్చి, అయ్యా మీ ప్రియమైన వారు బ్రతికే అవకాశం సుమారుగా 1% మాత్రమే ఉందని చెప్పినట్లుగా అయితే ట్రంప్ తెలుపుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ఐసీయూలోని వెంటిలేటర్ పైన ఉన్నట్లు పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, ఏమాత్రం ఇరాన్ తప్పటడుగు వేసినా సరే కానీ మళ్ళీ మేము భారీ యుద్ధం చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అమెరికా శాంతి ప్రతిపాదన ప్రణాళిక పైన ఇరాన్ స్పందన గురించి ట్రంప్ మాట్లాడుతూ, ఇది ఒక తెలివి తక్కువ ప్రతిపాదన, దీనిని ఎవరూ అంగీకరించరని తెలిపారు. వైట్ హౌస్ విలేకరులతో ట్రంప్ చేసిన వ్యాఖ్యల నుంచి మరిన్ని వివరాలు అయితే తెలపడం జరిగింది. సుసంపన్నమైన యురేనియం మొత్తాన్ని తొలగించడానికి ఇరాన్ నాయకులు అంగీకరించారని, కానీ ఆ తర్వాత తమ మనసు మార్చుకున్నారని చెప్పి అమెరికా అధ్యక్షుడు తెలిపారు. మీరు దానిని తీసుకోవాల్సిందే అని వారు అన్నారు. మేము వారితో పాటు వెళ్లాలనుకున్నాం, కానీ దానిని వార్తాపత్రికలో ప్రచురించినందున తమ యొక్క మనసు మార్చుకున్నారు. ఇరాన్ నాయకులను పిచ్చివాళ్లుగా అభివర్ణిస్తూ తన వద్ద చాలా సరసమైన ప్రణాళిక ఉందని చెప్పి ట్రంప్ పునరుద్ఘాటించారన్నమాట. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ క్షిపణులను ప్రయోగించడాన్ని ట్రంప్ భారీ వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణించారు. యుద్ధం ముగియగానే అమెరికాలో ఆకాశాన్ని అంటుతూ ఉన్న చమురు గ్యాస్ ధరలు ఒక్కసారిగా పడిపోతాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.